సో ప్రదీప్ గారు ఇందాక నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా, మాకు ముద్దమందారం సినిమాలో చూసిన ప్రదీప్ గారి చిన్న చిన్న మార్పులు తప్ప చిన్న చిన్న సరే, పెద్ద పెద్ద ఓకే పెద్ద పెద్ద మార్పు, ఆ పెద్ద మార్పు అదొక్కటి తప్ప మిగతా అంతా అదే ప్రదీప్ గారు ఉన్నారు. అండ్ సీరియల్లో మేము బుచ్చిబాబు క్యారెక్టర్లో చూసిన సేమ్ అదే ఉన్నారు. అన్నిటికీ మించి సరే ఆ మార్పులు చేర్పులు అని పక్కన పెడితే సేమ్ ఎనర్జీ ఉంది. ఎలా సాధ్యమైంది? అంటే ఎప్పుడైతే నేను ఎప్పుడు చెప్పే మాటేనమ్మా, మన మనసు నిష్కల్మషంగా ఉంటుందో, పైకి లోపలికి ఒకటే ఆలోచిస్తుందో, ఉన్నదాంతో మన ఉదాహరణ నువ్వు కనిపించావు అనుకో, అరే ఈ అమ్మాయి మా చెల్లెల్లో ఉంది అని అనుకున్నాను అనుకో, నేను మనసా వాచాకరమైన ఇక్కడ 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 ఒకటే అనుకుంటాను. దానివల్ల ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థింకింగ్ ఉండదు. అప్పుడు నేను ఫ్రీగా ఏదైనా మాట్లాడగలను మీతో. నువ్వేమనుకుంటావో, ఈ పిల్లతో ఇట్ట అంటే అట్ట అంటే ఏమనుకుంటుంది, ఇలాంటి నాకు భేషజాలు ఉండవు, బిడియాలు ఉండవు. ఎవరిని చూసినా మనవాళ్ళే, మన అమ్మాయో మనకు ఇట్ట ఏదైనా వాట్ ఎవర్ ఇస్ దట్ ఒకటి. రెండోది ఉన్నదాంతో తృప్తి పడాలి. ఈరోజు నేను చిరంజీవి గారిని అవగలనా? అవ్వలేను కదా. కాబట్టి మనం ఏంటో మనం చిరంజీవి గారే, మనమే. ఆయన పెద్ద చెట్టు, మన చిన్న చెట్టు. ఇది అవసరమే, అది అవసరమే కదమ్మా. సైకిల్లో పెడల్స్ ఎంత అవసరం, వీల్స్ కూడా అంతే అవసరం. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కళ్ళలో మనం వీఆర్ ప్లేయింగ్ అవర్ పార్ట్. ఎవరితో కంపేర్ చేసుకోకుండా ఉండటం. అన్నిటికంటే మించి రాత్రి 12 లోపల మేము ఇద్దరం బ్యాలెన్స్ షీట్ టాలీ చేసుకుంటాం. ఏదైనా కొట్లాట రాని మాట్లాడుకోండి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మీకు కొట్లాట వస్తాయండి, మేము మనుషులుగా. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా ఎలా ఉంటాయి? ఆవిడ బ్లూ లైక్ చేయొచ్చు, నేను గ్రీన్ లైక్ చేయొచ్చు. ఇట్ డజంట్ మేక్ ఏ డిఫరెన్స్. కానీ ఎంత క్విక్గా ఈక్విలిబ్రియంకి వస్తామంటే, ఐ డోంట్ క్యారీ బియాండ్ 12 o'clock ఎనీ స్ట్రెస్. ఎంత పెద్ద ₹1,00,00,000 పోయినా సరే రాత్రి 12కి మాఫ్. పొద్దున్న లేచి మళ్ళీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఫ్రెష్ మ్యాచ్. నిన్న 0 కొట్టాడు విరాట్ కోహ్లీ, వాడు వదిలేస్తాడా? వాళ్ళు వెళ్ళి ఆడతాడు కదా. అంతే నా అప్రోచ్. అంతే. అందుకని ఎనర్జీ లెవెల్ అయితే అందుకే హైలీ ఎనర్జెటిక్ అండి. ఆయన ఉండడమే కాదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అంత ఎనర్జీ ఇస్తారు. ఎవరైనా ఎప్పుడైనా డల్ గా అనిపించినా గానీ కూడా హీ మేక్స్ అదర్స్ ఆల్సో ఎనర్జెటిక్. అందుకని నేను చూసాను ఈ మధ్య ఇస్మార్ట్ జోడీలో మీరు వాళ్ళందరూ కూడా యంగ్ కపుల్, నిజం చెప్పాలి అంటే రీసెంట్ గా పెళ్ళైన ఉన్నారు, అంతే ఉన్నారు. దాంట్లో సీనియర్స్ మీరే ఉన్నారు. మీరు వాళ్ళతో పోటీగా అంటే గేమ్స్ ఇవన్నీ ఆడుతూ కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మీరు ఎనర్జెటిక్గా మీ జోక్స్తో అండ్ మీ ఎక్స్పీరియన్సెస్తో, మీ మోటివేషనల్ స్పీచెస్తో చాలా ఎనర్జెటిక్గా కనిపించారు. అందుకే చెప్తాను. సో సరస్వతి గారు, మీరు కూడా ఆయన మాత్రమే కాదు, మీరు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఆయన ఎప్పుడైతే సినిమాల్లో చూస్తూ మేము ఉన్నామో, ఈవెన్ మీ యాంకరింగ్, మీ షోస్ ఇవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాం. అప్పుడు ఎలా ఉన్నారు సరస్వతి గారు? ఇప్పటికే అలానే ఉన్నారు. అలానే ఉండండి. సరే, ఏజ్ పరంగా ఎవరికైనా వస్తూనే ఉంటుంది చిన్న, అవి వేరు. కానీ ఆ ఎనర్జీ కానివ్వండి, ఏమంటారు ఆ ఫ్రెష్నెస్ కానివ్వండి, ఆ స్మైల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ మొహంలో టెన్షన్ కానీ, ఏంటి ఇవి, ఈ బాధలు ఏంటి, పెళ్ళి ఏంటి, సంసారం ఏంటి, ఇవన్నీ ఎప్పుడు కూడా కనిపించాలి. మీరు కూడా అంతే ఫ్రెష్ గా ఉన్నారు. 90లో మొదలు పెట్టానండి నేను. 90లో ఫస్ట్ టైం ఈయనతో పాటు దూరదర్శన్కి వెళ్ళినప్పుడు యాంకరింగ్ చేస్తారా అని శైలజా సుమన్ గారు అడిగితే యాంకరింగ్ అని ఇద్దరం మొహాలు చూసుకున్నాం. అప్పటి వరకు మీకు ఆలోచన లేదు అసలు? లేదు. నేను జస్ట్ ఫ్రెష్లీ పాస్డ్ అవుట్ ఆఫ్ మై కాలేజ్. అండ్ అప్పుడే నా కాలేజ్లో ప్లేస్మెంట్ వచ్చింది, జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా. ఈయనతో పాటు ఈయన ఒక టెలిఫిల్మ్కి నా పేరు పెట్టారు ప్రొడ్యూసర్గా. సైన్ చేయడానికి వెళ్ళాను. శైలజా సుమన్ గారు చూసి సరస్వతితో యాంకరింగ్ చేయించవచ్చు కదా అన్నారు. అప్పుడు యాంకరింగ్ అనే పదమే కొత్త. అప్పుడు స్టార్ట్ చేశాను సుమాంజలి. ఆ రోజు నుంచి నేను పని చేయని ఛానల్ లేదు. దూరదర్శన్ నుంచి ఒక 4 yearsలో ఈటీవీ, మా టీవీ, సిటీ కేబుల్, సిటీ టెక్స్ట్ కూడా, జీ తెలుగు, అసలు నేను ఇంకా ఎన్ని ఛానల్స్ ఎన్ని రకాలుగా, ఎన్టీవీ, రీసెంట్గా భక్తి టీవీ కూడా చేస్తూనే ఉన్నాను. కానీ ఒక హార్డ్లీ నేను ఎక్కడండి 2 months కూడా బ్రేక్ తీసుకోవాలి. మా అబ్బాయి 96 బార్న్, తను పుట్టినప్పుడు కూడా నేను 2 months కూడా బ్రేక్ తీసుకోలేదు. నాకు 8th monthలో కూడా ఈటీవీ వాళ్ళు ఇలాగ ఒక టేబుల్ వేసి అందమే ఆనందం అనే ప్రోగ్రామ్కి నేను యాంకరింగ్ చేశాను. కాబట్టి నాకు ఎప్పుడైనా నేను అదే చెప్తాను, అయితే కెమెరా ముందున్నా లేదా వెనకున్నా లేదా పక్కనున్నా తప్ప కెమెరాని మాత్రం ఇవాళ దాకా వదల. 34 years అండి, 35th year ఆఫ్ మై అసోసియేషన్. మా పెళ్ళి 36 ఏళ్ళు, 35 ఏళ్ల నుంచి నేను టచ్ లో, సంవత్సరం నుంచి నేను ఇందులోకి వచ్చేసి అదే కంటిన్యూ చేస్తున్నాను. ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది. నేను ఇవాళ దాకా నాకు ఈ అవకాశం కావాలని ఎక్కడికి వెళ్ళలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అండ్ ఆయన చెప్పినట్టుగా కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్, ఉన్నదాంతో తృప్తిగా ఉంటాను. కాబట్టే నాకు ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకేదో కావాలి అని నాకు అది లేదు అనుకున్న మరుక్షణం ఆ ప్రెషరు, ఆ స్ట్రెస్ మనల్ని తినేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు యోయో టీవీ పిలిచింది. ఐ హ్యావ్ 2 choices, ఎస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు.
చాలామంది నో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే నేను పోయేదేంటి, నేను మాట్లాడేది, మనం ఎందుకు, వీళ్ళు ఎంత సంపాదించేస్తున్నారో మన్ని పెట్టుకొని ఏమవుతుందో మనం ఇలా చెప్పడం, ఈ పిచ్చి భ్రమలు ఇవన్నీ. ఒక కళాకారుడిగా నేను 10 మంది మెచ్చుకోవాలనే మొహాన్ని రంగేసుకున్నాను. 10 మందికి గుర్తుపట్టాలి. ఓ 2 ఏళ్ళు గుర్తుపట్టకుండా ఉండని ఇద్దరు మనం రైల్లో పోతుంటే ఇద్దరు గుర్తుపట్టకపోతే తగతగలాడిపోదు. అరే నేను కూడా యాక్టర్ గుర్తుపట్టరా అనుకుంటా, గుర్తుపట్టకపోతే మనమే చెప్పేసుకుంటాం. మరి ఇంత గులున్నప్పుడు నీ లోపల దాచుకుని నువ్వెందుకు నో చెప్పాలి? ఎస్ చెప్పు. ఒక్కసారి ఎస్ చెప్పిన తర్వాత మీకెంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత వచ్చి తీరాల్సింది. ఈ చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఫోజు కొట్టి అబ్బాయి వాట్ విల్ యూ గెయిన్? ఇంకొకటి మా ఇద్దరిని ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంచేది చెప్తానండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్. మేము ప్రతి దాంట్లో హ్యూమర్ వెతుక్కుంటాం. అది అసలు ఏంటంటే అది ఉంటే మనం చాలా హ్యాపీగా, ఎప్పుడు అలా అని చెప్పి ఎవరిని కించపరిచే జోకులు ఉండవు, బట్ వీ ఫైండ్ హ్యూమర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. యాక్చువల్లీ అంటే ఆయన అయితే నేను స్పీచెస్ అవి విన్నాను, షోస్ చూసాను కాబట్టి ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు ఒక ఐడియా ఉంది.